వెల్కమ్ బ్యాక్ ప్రొఫెసర్ గారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మిస్ అయ్యారనే వార్త పాకిస్తాన్ స్థానిక మీడియాలో వస్తోంది సార్. ఆయన దేశం విడిచి కుటుంబంతో పాటు వెళ్ళిపోయారు అని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి సార్, ఏమంటారు? అంటే ఈ వార్తల్ని ఏ రెస్పెక్టబుల్ మీడియా ఆర్గనైజేషన్ ఇండిపెండెంట్గా వెరిఫై చేయలే. నేను చూశాను, మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ moneycontrol.comలో కూడా వాళ్ళు స్పెసిఫికల్గా మెన్షన్ చేశారు, వీఆర్ నాట్ ఇండిపెండెంట్లీ కన్ఫర్మింగ్ అని. మిస్సింగ్ ఇన్ యాక్షన్ అంటారు దాన్ని, MIA అంటారు. అంటే యాక్షన్లో కనిపించడం లేదు అని. ఎందుకంటే వాస్తవంగా ఈ పహల్గామ్ ఘటన జరగక ముందు అసీం మునీర్ మాట్లాడినది మనందరూ పెద్ద వివాదమైంది. అది వాస్తవంగా ఈ పహల్గామ్ ఘటనలకు ప్రొవకేషన్గా కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత ఆయన సైలెంట్, దాదాపు సైలెంట్. ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఒక ఫోటో కూడా రిలీజ్ చేసింది కావాలని. పాక్ మిలిటరీ అకాడమీ అబుటాబాద్ అంటారు, బిన్ లాడెన్ ఆ ప్రాంతంలోనే దాచిపెట్టారు. సో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో ఒక బ్యాచ్ ఆఫ్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్ అయిన సమయంలో ప్రైమ్ మినిస్టర్తో కలిసి ఉన్న జనరల్ అసీం మునీర్ ఫోటోను కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఈ వార్తలు పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా తాకాయన తనకు ఇది ఒక ఉదాహరణ. అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోదలుచుకున్నారు అసీం మునీర్ ఉన్నాడు అని. మరి ఉంటే ఆయనే విలేకరుల సమావేశంలో పెట్టి మాట్లాడచ్చు కదా. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు ఇతర మంత్రులు మాట్లాడుతున్నారు, మేము ఈ సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తే దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ అని ఒకరు అంటారు. అనీఫ్ అబ్బాసీ అనే మంత్రి అయితే ఏకంగా న్యూక్లియర్ వార్, మా అణ్వాయుధాలు భారత్ వైపే ఎక్కుపెట్టున్నాయంటాడు. ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. పాక్ ఆర్మీ సిద్ధంగా ఉంది అని అసీం మునీర్ మాట్లాడలేకపోతున్నాడు. అంటే మరి ఏంటి, ఇక దేశం విడిచే పారిపోయాడు అని ఒక వార్త వస్తుంది, లేదు ఒక బంకర్లో దాక్కున్నాడు, సేఫ్ బంకర్లో ఉంచారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇతనే కాదు, హఫీజ్ సయీద్ లాంటి టెర్రరిస్ట్ చీఫ్లు, లష్కర్, జైషీ మహమ్మద్ ఇలాంటి సంస్థల అధినేతలు కూడా సురక్షితమైన బంకర్లలోకి వెళ్ళిపోయారు అని కూడా వార్తలు వచ్చాయి. వాళ్ళు వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళని ఇండియా టార్గెట్ చేయవచ్చు అని. ఎందుకంటే భారత ప్రభుత్వము ప్రధానమంత్రి మాటల్లో క్లియర్గా చెప్పింది, మేము తీవ్రవాదుల్ని, వారి వెనకాల ఉన్న వారిని ఖచ్చితంగా ఊహకందని రీతిలో వారు భూమి అంచుల మధ్య ఎక్కడున్నా పట్టుకొని మేము శిక్షిస్తాం. ఇది భారత ప్రధానమంత్రి అన్నమాట. నిన్న కూడా మాట్లాడాడు, రక్తం మరుగుతోంది అని. ఆల్రెడీ బాలాకోట్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ అయిపోయినాయి. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినా భారత ప్రజలు సంతృప్తి చెందరు. బాలాకోట్ స్ట్రైక్స్ చేసినా కూడా ఇంకా సరిఫై కారు, ఎందుకంటే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ను మోడీ ప్రభుత్వం పెంచి ఉంది. పొలిటికల్గా కూడా రియాక్ట్ కాకపోతే నష్టపోతారు. అందువల్ల భారత ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ కావచ్చు అనే అనుమానంతోనే పాకిస్తాన్లో ఈ ప్రేలాపనలన్నీ మొదలయ్యాయి. అంటే ఇండియా వెరీ స్ట్రాంగ్ మిలిటరీ యాక్షన్కు వెళ్ళవచ్చు, అది కూడా పాకిస్తాన్ పై మిలిటరీ పైన యుద్ధం కాకుండా సెలెక్టెడ్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డివాస్టేటింగ్ అటాక్, బాలాకోట్ స్ట్రైక్ను మించిన స్థాయిలో అటాక్ చేయవచ్చు అని పాకిస్తాన్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. అందుకే దాన్ని నివారించడానికే యుద్ధం భాష మాట్లాడుతున్నారు. ఇండియా ఎక్కడ యుద్ధం చేస్తామని చెప్పలేదు. ఈవెన్ బాలాకోట్లో జరిగిన స్ట్రైక్స్ కూడా ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అన్నాను తప్ప మిలిటరీ స్ట్రైక్స్ అనలే మనం. అందువల్ల ఇండియా వార్ చేస్తుంది, వార్ భాష, వార్ మాంగరింగ్ భాష, యుద్ధోన్మాద భాష మీకు పాకిస్తాన్ నుంచి వినపడుతుంది తప్ప మన దేశం నుంచి ఎక్కడా మన నాయకులు ఎవరు యుద్ధం చేస్తాం పాకిస్తాన్ పైన అని ఇంతవరకు మాట్లాడలేదు. మనం ఒక్కరే మాట్లాడుతున్నాం, మా దేశంలో అమాయకుల ప్రాణాలు తీసిన తీవ్రవాదుల్ని, వారి వెనకాలన్న వారిని వదిలివేయమంటున్నారు. ఇది హైలీ జస్టిఫైడ్, UN చార్టర్ కూడా అంగీకరించేటువంటి అంశం. అందుకని పాకిస్తాన్ దాని యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, అణ్వాయుధాల గురించి మాట్లాడుతున్నారంటే వారిలో ఉన్న పిరికితనం అర్థమవుతుంది, వాళ్ళలో ఉన్న భయం, అనుమానం అర్థమవుతుంది. అంటే ఇండియా
వెరీ పవర్ఫుల్ రియాక్షన్ ఇవ్వవచ్చు అని. మరి ఆ రియాక్షన్ ఎల్టీటీఈ చీఫ్నో, జైషీ మహమ్మద్ చీఫ్నో, హఫీజ్ సయీదో, దావుద్ ఇబ్రహీమో, మసూద్ అజర్లు ఉన్న స్థావరాలను అటాక్ చేస్తారా? ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు ఇంటర్నేషనల్ లీడర్స్తో మాట్లాడాడు. ఒకరు ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని, సెకండ్ పర్సన్ బెంజమిన్ నెతన్యాహు. జార్జియా మెలోన్తో మాట్లాడడం అంత ప్రాధాన్యత కాదు, కానీ మీకు బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడడం ప్రాధాన్యత ఉంది. ఇజ్రాయిల్ ఆపరేషన్లు ఏంటి? ఇజ్రాయిల్ ఆపరేషన్ మీరు కనుక గమనిస్తే ఇజ్రాయిల్ టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తుంది. అంటే మీకు మీకు హసన్ నస్రుల్లా, హిజ్బుల్లా కమాండర్ చీఫ్, అతను ఉన్న ప్లేస్లో బీరుట్ పరిసరాల్లో, శివార్ ప్రాంతాల్లో ఆ యొక్క స్పెసిఫిక్ ప్రిసైజ్ ఇంటెలిజెన్స్ సమాచారంతో కరెక్ట్గా హసన్ నస్రుల్లానే అటాక్ చేసింది. మీకు ఇస్మాయిల్ హనై ఇరాన్లో ఇరాన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వచ్చి గెస్ట్ హౌస్లో ఉంటే పొలిటికల్ చీఫ్ ఆఫ్ హమస్ను నేరుగా అక్కడే అటాక్ చేసింది. సో ఇది ఇజ్రాయెల్ తరహా ఆపరేషన్. మీరు అమెరికా అబుటాబాద్లో ఒసామా బిన్ లాడెన్ పైన జరిపిన ఆపరేషన్, పాకిస్తాన్ మిలిటరీ పైన దాడి చేయలే, ఎక్కడా దాడి చేయలే, నేరుగా బిన్ లాడెన్ పైననే అటాక్ చేసి బిన్ లాడెన్నే లేపేశారు. సో ఇలా ఏదైనా ప్రిసిషన్ ఆపరేషన్కు ఇండియా ప్రిపేర్ అవుతుందా అనేది బహుశా పాకిస్తాన్ అనుమానం. ఆ ప్రిసిషన్ ఆపరేషన్లో హఫీజ్ సయీద్, మసూద్ అజర్లను టార్గెట్ చేస్తారా? ఎందుకంటే ఇంకా బాలాకోట్ స్ట్రైక్స్ దాటిపోయింది స్టేజ్. లేదు జనరల్ అసీం మునీర్నే టార్గెట్ చేస్తుంది ఇండియా అని కనుక పాకిస్తాన్ అనుమానపడుతుందా? నిజంగానే ఇండియా టార్గెట్ చేస్తుంది అనడం లేదు. ఎందుకంటే అసీం మునీర్ ఇది ఐఎస్ఐ చీఫ్గా పనిచేశాడు. సో ఆయన మాట్లాడే భాష కూడా జిహాదీ భాష ఉంటుంది. సో ఇది నాట్ ఏ ప్రొఫెషనల్ ఆర్మీ చీఫే కాదు. సో జిహాదీ భాష మాట్లాడే ఆర్మీ చీఫ్. కానీ ఆయన అఫీషియల్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. అది మనం భారతదేశం గమనంలో ఉంచుకుంటుంది కదా. హఫీజ్ సయీద్, మీకు మసూద్ అజర్లు వేరు, అసీం మునీర్ వేరు. వాళ్ళందరి భాష ఒకటే ఉండవచ్చు, కానీ అధికారిక పొజిషన్లో దేశ ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు అతన్ని టార్గెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఎక్కడి దాకా వెళుతుంది అనేది చెప్పలేము. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో జరిపిన ఆపరేషన్ వేరు. ఇప్పుడు అమెరికా మీకు ఇరాన్ ఆర్మీలో చాలా కీలకమైన వ్యక్తి ఉన్న సొలమనీని అంతం చేసింది. సో ఇరాక్లో ఆయన ఉన్న సమయంలో ఎయిర్పోర్ట్లో ఉండగా అమెరికన్ టార్గెట్ చేసి జనరల్ సొలమనీ, ఆయన ఇరాన్లో చాలా కీలక మిలిటరీ నాయకుడు, అతను అంతం చేసింది. సో అలాంటి ఆపరేషన్స్ ఇండియో పాక్లో ఎక్కడ మనం గతంలో చూడలేదు. మరి అలాంటి ఆపరేషన్కి ఏమైనా ఇండియా ప్రిపేర్ అవుతుంది, అసీం మునీర్ పైన అటాక్ చేస్తుంది అనే అనుమానం ఏమైనా పాకిస్తాన్ కలిగిందా? అందుకే ఆయనను సేఫ్ హైడౌట్స్కి పంపించారా? ఆయనను బంకర్లో దాచిపెట్టారా? లేకుంటే న్యూట్రల్ కంట్రీకి పంపించారా? చెప్పలేం. దాంతోపాటు ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారి చేజారిపోతే ఇది పాకిస్తాన్ బ్లేమ్ అయ్యే పరిస్థితి వస్తే ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరిగితే ఇది మా తప్పు కాదు, అసీం మునీర్ తప్పు, ఇది పాకిస్తాన్ తప్పు కాదు అని స్కేప్ గోట్లను కూడా వెతుక్కుంటారు. బలిపశువులుగా అసీం మునీర్ని బలిపశువు అయినా పాక్ ప్రభుత్వం చేయదలుచుకుందా? సో ఇది మా తప్పే కాదు, పాకిస్తాన్ ప్రభుత్వము తప్పు కాదు. ఇప్పటిదాకా నాన్ స్టేట్ యాక్టర్స్ అంటున్నారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ని ఏమైనా బలిపశువు చేస్తారా? ఇవన్నీ క్వశ్చన్సే, నోబడీ నోస్ ద ఆన్సర్. బట్ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే యుద్ధం భాష మాట్లాడడము, అణ్వాయుధ ప్రయోగాలు చేస్తామనడము, ఇప్పుడు అసీం మునీర్ కనిపించడం మిస్సింగ్ ఇన్ యాక్షన్, ఇవన్నీ కూడా పాకిస్తాన్లో కనబడుతున్న నర్వస్నెస్, పాకిస్తాన్లో కనబడుతున్న భయం, అనుమానం, బలహీనతలు మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు